నమస్కారం. మనం మానసిక ప్రశాంతతను పెంచే ఒక అద్భుతమైన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, లోతైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే మర్చిపోవడంలోని ఆధ్యాత్మిక కళ. అవును, మీరు విన్నది నిజమే. మనసుకక్కర్లేని వాటిని ఎలా వదిలేయాలి, ఉద్దేశపూర్వకంగా ఎలా మర్చిపోవాలి అనే విషయాలను మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఈ లెక్కలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మన బ్రెయిన్ మెమొరీని గనక ఒక ఫోన్ మెమొరీతో పోల్చి చూస్తే, ఇతరులు చేసిన సాయానికి, కృతజ్ఞతకు మనం కేటాయించే మానసిక స్థలం కేవలం 2 MB మాత్రమే. అదే పాత అవమానాలు, కోపాలను దాచుకోవడానికి ఏకంగా 256 GB స్థలాన్ని రిజర్వ్ చేసి పెడతాం. మనుషులుగా మనం పాజిటివిటీ కంటే కంప్లైంట్స్కే ఎంతెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో ఇది స్పష్టంగా చూపిస్తోంది గదూ. ఇప్పుడే మనం మాట్లాడుకున్న భారీ వ్యత్యాసం నేరుగా మన తదుపరి ప్రధాన అంశం వైపు దారితీస్తుంది. అదే భాగం 1, జ్ఞాపకాల భారం. చిన్నప్పట్నుండి బట్టీ పట్టడం ఎలాగో, విషయాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో అందరూ నేర్పిస్తారు కాని, అక్కర్లేని వాటిని ఎలా మర్చిపోవాలో ఎవరూ చెప్పరు కదా. దానివల్లే మన మనసు ఒక అస్తవ్యస్తమైన స్టోర్ రూంలా మారిపోతుంది. దశాబ్దాల క్రితం నాటి అవమానాలను, అక్కర్లేని కోపాలను మోస్తూ అనవసరమైన భారాన్ని వదిలించుకోలేని స్థితికి చేరుకుంటాం మనం. అసలు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ గమనిద్దాం. మన మనసు సహజంగానే పాత గాయాలను, ఎదుటివారి తప్పులను, మన ఫెయిల్యూర్స్ని చాలా ఈజీగా పట్టుకొని వేలాడుతుంది. కాని కృతజ్ఞతను, ఆ ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకున్న విలువైన పాఠాలను, మన సొంత ఎదుగుదలను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేస్తోంది. ఈ మూలాల నుండి తీసుకున్న ఒక అద్భుతమైన కొటేషన్ ఇక్కడుంది. ఒకవేళ ఎక్కువగా ఆలోచించడం వల్ల క్యాలరీలు ఖర్చయ్యే పనైతే ఈ పాటికి మనందరికీ 6 ప్యాక్ వచ్చేది. వినడానికి చాలా ఫన్నీగా అనిపించినా, ఈ మానసిక భారాన్ని మోయడం ఎంత నిష్ప్రయోజనమైనదో, మనల్ని ఎంతగా అలసిపోయేలా చేస్తుందో ఇది పర్ఫెక్ట్గా గుర్తుచేస్తుంది. ఈ సమాచారాన్నంతటినీ ఇలా దాచుకోవడం వల్ల మనకు ప్రశాంతత ఎందుకు కరువవుతుందో అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణను చూద్దాం. భాగం 2, నిండిన కప్పు. ఇక్కడ ఒక క్లాసిక్ జీన్ కథ గురించి వివరించారు. ఒక విద్యార్థి తనకున్న అపారమైన జ్ఞానం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఒక గురువు దగ్గరకొస్తాడు. అప్పుడు ఆ జెన్ మాస్టర్ ఒక కప్పులో టీ పోస్తూనే ఉంటారు. ఆ టీ కప్పు నిండిపోయి టేబుల్ మీద పారుతున్నా కూడా పోస్తూనే ఉంటారు. అప్పుడా విద్యార్థికి బల్బ్ వెలుగుతుంది. ముందుగానే నిండిపోయిన మనసుకు కొత్త జ్ఞానాన్ని స్వీకరించే స్థలం ఉండదని అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే టీ కప్పులాగే మనసును కూడా ముందుగా ఖాళీ చేయాలన్నమాట. సరే, మనసు అనే కప్పును ఖాళీ చేయడమే మన లక్ష్యం అనుకుందాం. కాని ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్నొస్తోంది. మనం బలవంతంగా ఏదైనా మరిచిపోవడానికి ప్రయత్నిస్తే అసలు ఏమవుతుంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక చేదు జ్ఞాపకాన్ని ఉద్దేశపూర్వకంగా చెరిపేయాలని ట్రై చేస్తే అది మరింత బలపడుతుంది. దీన్నే మంకీ పారాడాక్స్ అంటారు. అంటే కళ్ళు మూసుకుని కోతి గురించి తప్ప ఇంకేదైనా ఆలోచించండి అని చెబితే నెక్స్ట్ 24 గంటల పాటు మన బుర్రలో కోతి మాత్రమే తిరుగుతోంది. మర్చిపోవాలన్న ప్రయత్నమే దాన్ని మరింతగా బ్రెయిన్లో ప్రింట్ చేస్తుంది. మన స్మార్ట్ఫోన్ మెమొరీని ఫార్మాట్ చేసినంత ఈజీగా మన మెదడును ఫార్మాట్ చేయడం కుదరదు కదా. అందుకే ఈ సమస్యను సాల్వ్ చేయడానికి మరొక పురాతనమైన టెక్నిక్ కావాలి. అదేంటో చూద్దాం. భాగం 3, ఉపేక్ష, ఉదాసీనత ఒక కళ. ఇప్పుడు ఉపేక్ష అనే ఒక పవర్ఫుల్ పదాన్ని పరిచయం చేసుకుందాం. ఉపేక్ష అనే సంస్కృత పదానికి అర్థం ఉదాసీనత. అంటే మనమక్కడే పూర్తి స్పృహతో ఉంటాం, కాని చుట్టూ జరిగే అనవసరమైన విషయాలకు, అర్థంలేని మాటలకు ఏమాత్రం రియాక్ట్ అవ్వం. ఆధ్యాత్మికంగా మర్చిపోవటమంటే ఇదే, లోతైన ఉదాసీనతను ప్రాక్టీస్ చేయటం. మరి దీన్ని ఎలా అభ్యసించాలి? చాలా సింపుల్. నెగటివ్ ఆలోచనలతో ఫైట్ చెయ్యొద్దు, వాటిని అనలైజ్ చెయ్యొద్దు. ఒక మంచి పుస్తకంలో లీనమైనప్పుడు చుట్టూ వినిపించే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని మనం ఎలా ఇగ్నోర్ చేస్తామో, ఈ పనికి రాని ఆలోచనలను కూడా అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల చివరికి మనం ఎక్కడికి చేరుకుంటాం? ఈ ప్రశాంతత ఎంతకాలం ఉంటుందో ఇప్పుడు అన్వేషిద్దాం. భాగం 4, సామరస్యం మరియు శాంతిని కనుగొనడం. ఇక్కడ ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ ఉంది చూడండి. ప్రాపంచిక విషయాలలో అజ్ఞానం లేదా ఏమీ పట్టించుకోకపోవడమనేది నెగటివ్గా చూస్తారు, అది హానికరం అంటారు. కాని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే
ఈ ఉద్దేశపూర్వక అజ్ఞానమనేది సంతోషకరమైన జీవితానికి అత్యంత అవసరమైన ఒక అద్భుతమైన టూల్. కొన్నిసార్లు అజ్ఞానమే నిజమైన ఆనందమనిపిస్తుంది. ఈ ఉద్దేశ్యపూర్వక విస్మరణను మాస్టర్ చేయడం వల్ల ఒక చిన్న పిల్లాడికి ఉండేలాంటి చురుకైన భారం లేని ఫ్రెష్ మైండ్ మనకు దక్కుతుంది. గంగానది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంత అందంగా ప్రవహిస్తోందో, ఈ స్థిరమైన మనస్సులో మన ఆలోచనలు కూడా ఎలాంటి బ్లాక్స్ లేకుండా అంతే స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. అంటే ఈ మూలాలు మనకు పదే పదే నొక్కి చెప్తున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఎప్పుడూ ఫైట్ చేయడం, విమర్శించడం కాదు, పాత వివాదాలను పట్టుకొని వేలాడటం అంతకంటే కాదు. అన్నిటికంటే నిరంతర సామరస్యానికి, ప్రశాంతతకు మాత్రమే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ఫిలాసఫీ ఎంత ప్రాక్టికలో చెప్పడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఉంది. సరిగ్గా ఇదే ఆలోచనలతో, ఇదే స్ఫూర్తితో రాసిన ఒక సరికొత్త పుస్తకం కేవలం 8 రోజుల్లో ఇండియాలో రిలీజ్ కాబోతోంది. ఈ ఆలోచనలు ఎంతగా ట్రెండ్ అవుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక పవర్ఫుల్ ప్రశ్నని మనంతో పాటు తీసుకెళ్దాం. మన మనస్సు దొరికిందల్లా కుక్కేయడానికి ఒక క్యారీ బ్యాగ్ కానప్పుడు, నిజమైన శాంతిని సాధించడానికి ఈరోజు ఏ అనవసరమైన భారాన్ని మనం పూర్తిగా వదిలేయగలం? ఒక్కసారి ఆలోచించండి.